దిస్ ఈజ్ సత్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ సత్య. నేనైతే బిగ్ బాస్ అప్డేట్స్ అయితే ఆపేద్దామని అనుకున్నాను. కానీ ఏంటంటే లాంగ్ వీడియోస్ బాగా లాంగ్‌గా కాకుండా కొంచెం షార్ట్ చేసి చెప్పాలి అని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్‌లీ నాగసాని తనూజ అడుగుతుంది, "చిన్న కాఫీ పౌడర్ అయినా పంపించండి నా కోసం సార్" అనేసి. నాగార్జున సార్ అంటారు, "ఏదైనా సీక్రెట్ చెప్పు పంపిస్తా" అనేసి. తను ఏం చెప్పిందో తెలుసా? తనంట ఒకరిని కాఫీ షాప్‌లో మీట్ అయింది అంట. తన కోసం బెంగుళూరు నుంచి తను మీట్ చేయడానికి వచ్చింది అంట. అది తన పేరెంట్స్‌కి కూడా తెలీదంట. నెక్స్ట్ వచ్చేసి సేవింగ్ ప్రాసెస్. అందరికి పౌచ్‌లయితే ఇస్తారు. ఎవరినేమన్నది వాళ్ళకి. ఆ పౌచ్‌లో ఆరెంజ్ వచ్చిన వాళ్ళు సేఫ్, మోసంబి వచ్చిన వాళ్ళు అన్‌సేఫ్. ఈ ప్రాసెస్‌లో అయితే బర్నీ గారు, హరీష్ గారు సేఫ్. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ ని రద్దు చేశారు కదా! లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాను కదా! సో ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ అయితే కండక్ట్ చేశారు. ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో నలుగురు వాళ్ళకి రౌండ్ లో 4 బాక్సెస్ అయితే ఉన్నాయి. ఆ బాక్సెస్ లో ఈచ్ వన్ కి ఒక్కొక్క టైర్ అయితే ఇచ్చారు. ఎవరి టైర్ అయితే లాస్ట్ వరకు ఉంటుందో వాళ్ళే కెప్టెన్. అగైన్ పవన్ ఫేర్ గా జెన్యున్ గా ఆడి మళ్ళీ గెలిచేశాడు. పవన్ కెప్టెన్ అయిపోయాడు సెకండ్ కెప్టెన్ గా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ సేవింగ్. అందరి దగ్గరికి క్యాక్టస్ అయితే వస్తుంది. ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్కటి. ఎవరి దగ్గర ఉన్న క్యాక్టస్ ఐ సేఫ్ అన్నప్పుడు ఆన్సర్ ఇస్తుందో వాళ్ళే సేఫ్. ఆన్సర్ అంటే అదేం మాట్లాడదులేండి, జస్ట్ మూమెంట్ ఇస్తుంది. ఈగ నన్ను వదలట్లేదు. చూసారా నా వెంటే తిరుగుతుంది. ఈగ ఈగ ఈగ. నెక్స్ట్ వచ్చేసి నాగ్ సార్ గేమ్ పెడతారు హౌస్ లో ఉన్న వాళ్ళకి. గెస్ ద లిరిక్. సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది, సడన్ గా స్టాప్ అవుతుంది. లిరిక్స్ ని కరెక్ట్ గా గెస్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఈసారి ఇటు వచ్చింది. ఈ టాస్క్ లో అయితే మోస్ట్లీ టెనెంట్స్ గెస్ చేశారు. అది నన్ను వదలట్లేదు. సో గెస్ ద లిరిక్ లో విన్నర్స్ వచ్చేసి టెనెంట్స్. టెనెంట్స్ అంటే ఎవరో కాదండి, నిన్నటి వరకు ఓనర్స్ గా ఉన్న వాళ్ళు ఇక నుంచి టెనెంట్స్ కదా, వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ వన్ మోర్ సేవింగ్. బాక్సెస్ అయితే వస్తాయి. ఎవరి బాక్స్ లో అయితే గ్రీన్ లీవ్స్ ఉంటాయో వాళ్ళు సేఫ్, ఎండిపోయిన ఆకులు ఉన్న వాళ్ళు అన్సేఫ్. ఈ సేవింగ్ లో డిమోన్ పవన్ అయితే సేవ్ అయిపోతాడు. వెంటనే వన్ మోర్ సేవింగ్ అయితే ఉంటుంది. పెద్ద పెద్ద బాక్సెస్ అయితే వస్తాయి. అట్లా హ్యాండ్ పెట్టి బయటకు తీసినప్పుడు గ్రీన్ కలర్ ఉన్న వాళ్ళు సేఫ్, రెడ్ ఉన్న వాళ్ళు అన్సేఫ్. ప్రియా అయితే సేవ్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఫ్లోరా గారు, మనీష్ గారు. ఇప్పుడు హౌస్ లో ఇంకొక టాస్క్ అయితే జరుగుతుంది. అదేంటంటే మోస్ట్ బోరింగ్ ఎవరు హౌస్ లో అనేసి. హౌస్ లో ఉన్న 14 మెంబర్స్ లో 12 మెంబర్స్ ఫ్లోరా గారిని అయితే సెలెక్ట్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఆవిడ బయటకు వెళ్లకుండా లోపలే ఉండేలా ఉంటే ఆవిడని జైలుకి అయితే పంపిస్తారు. సండే ఎపిసోడ్ అయిన తర్వాతే ఆవిడైతే లోపలికి వెళ్ళిపోతారు. సో నాకు సార్ అయితే ఫ్లోరా గారిని, మనీష్ ని యాక్టివిటీ రూమ్ కి అయితే వచ్చేయమంటారు. ఇక్కడ ఏంటంటే యాక్టివిటీ రూమ్ లో వెనకాల బటర్ఫ్లైస్ అయితే ఉంటాయి. ఎవరి బటర్ఫ్లై అయితే గ్రీన్ కలర్ లో ఉంటుందో వాళ్ళు సేఫ్, రెడ్ ఉన్న వాళ్ళు ఎలిమినేటెడ్. మనీష్ వచ్చేసి ఎలిమినేట్ అయిపోయాడు. ఫ్లోరా గారు సేఫ్ అయిపోయారు. ఇంకా మనీష్ స్టేజ్ మీదకి వచ్చాక ఏవి అయితే ప్లే చేస్తారు. ఏవి అయితే చాలా బాగుంది. ఓన్లీ ఒక ఎమోషన్ కాదు, హ్యాపీనెస్ ఉంది, సాడ్నెస్ ఉంది, గొడవలు ఉన్నాయి, టాస్క్ ఉంది. ఉన్నది 2 వీక్స్ అయినా ఏవి చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఎలిమినేట్ అయ్యి వెళ్లే వాళ్ళకి వెళ్లే ముందు టాస్క్ ఇస్తారు కదా. టాస్క్ ఏంటి అంటే టాప్ బాటమ్, టాప్ 3 బాటమ్ 3 పెట్టమని నాకు సార్ అయితే టాప్ లో 4 పెట్టాడు, బాటమ్ లో 3 పెట్టాడు. బిగ్ బాంబ్ అయితే పేల్చాలి. అదేంటంటే ఓనర్స్ టెరెంట్స్ లాగా, టెరెంట్స్ ఓనర్స్ లాగా మారిపోయారు కాబట్టి. అండ్ ఫ్లోరా గారు ఇప్పుడు సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత జైలుకి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడు వాష్రూమ్ డ్యూటీ ఎవరికి ఇస్తావా అంటే బిగ్ బాంబ్ అయితే ప్రియాకి పేలుస్తాడు. ఈ ఎపిసోడ్ అక్కడ ఎండ్ చేసేస్తున్నాను. బాయ్. వెళ్లే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.